కర్నూలు ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం. ఇక్కడ కాంగ్రెస్ నుంచి మల్లు రవి పోటీ చేస్తున్నారు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు. బీజేపీ నుంచి పోతుగంటి భరత్ ప్రసాద్ పోటీ చేస్తున్నారు. వాళ్ళ ఫాదర్ సిట్టింగ్ ఎంపీ బీఆర్ఎస్, తర్వాత ఆయన బీజేపీలో జాయిన్ అయ్యిండు, కొడుకు టికెట్ వచ్చింది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పార్టీ విలీనం అన్నారు, ఆ తర్వాత ఆయనే పార్టీ నుంచి బయటకు వచ్చి బీఎస్పీ నుంచి బీఆర్ఎస్ లో జాయిన్ అయ్యి నాగర్ కర్నూలు నుంచి బీఆర్ఎస్ తరఫున పోటీలో ఉన్నారు. టోటల్ ఓటర్స్ వచ్చి 15,88,111 మంది ఉన్నారు. ఇక్కడ ఈజీగా 20 అబోకి వెళ్తారు. అంటే క్యాండిడేట్ ఇక్కడ మంచి సిట్టింగ్ ఎంపీ వచ్చిండు, అక్కడ క్యాండిడేట్ అప్పుడు నా మాత్రం క్యాండిడేట్ ని పెట్టున్నారు 2019లో. సో ఇప్పుడు మంచి క్యాండిడేట్ ని తెచ్చుకున్నారు సిట్టింగ్ ఎంపీ, ఆయన మంచి పేరు ఉంది రామ్లోకు. అండ్ పక్కన మహబూబ్ నగర్ లో టఫ్ ఇస్తున్నది. కాబట్టి ఇక్కడ బీజేపీ టీఆర్ఎస్ కన్నా మంచి ఓట్లు సెక్యూర్ చేసుకుంటది. థర్డ్ ప్లేస్ కూడా, సెకండ్ ప్లేస్ కూడా పోటీ పడట్లేదు బీఆర్ఎస్ ఇక్కడ. సో మనకి ఇప్పటి వరకు చర్చించుకున్న నియోజకవర్గాల్లో ఖమ్మంలో మాత్రమే సెకండ్ ప్లేస్ బీఆర్ఎస్, ఇంకా ఏ ప్లేస్ లో కూడా సెకండ్ ప్లేస్ సెక్యూర్ చేసుకోలేదు బీఆర్ఎస్.